నేను నాది అనే భావన నాకే స్వయంగా ఉన్నది. నాకు నేనే, తనకు తానే, నన్ను నేనే, ఎవరికి వారే, మనకి మనమే, అందరం స్వయంగానే ఉన్నాము. స్వయంగానే అనుభూతితో, స్వయంగానే ఉనికి అవగాహనతో, స్వయంగా అనుభవ అవగాహనతో, స్వయంగా తెలుసుకునే లక్ష్యంతో, స్వయంగా ఎరుక లక్ష్యంతో, స్వయంగా శృతి లక్ష్యంతో, స్వయంగా స్వయం సాక్షిత్వంతో తాను గమనించేవాడిగా, గమనించుడా, తెలుసుకుంటా నేను ఉన్నానని మాత్రమే తనకు తానే తన అనుభూతుల్ని ఉనికి అవగాహనతోనే ఆస్వాదిస్తున్నాడు. అంటే నేను స్వయంగానే ఉంది. నేను మానవుడిని. ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి మానవుడు, ప్రతి నరుడు కూడా నేను ఉన్నాననే పదము తప్ప నేను ఉన్నాను రెండు పదాలని. నేను ఉన్నాను ఇది క్రియావాచకం. ఉన్నాను, తిన్నాను, కూర్చున్నాను, గమనించాను, గుర్తించాను అంటే నేను అక్కర్లేదుగా. అంటే సంపూర్ణమైన అర్థంగా ఇచ్చేవి కర్మ క్రియల్లో కేవలం క్రియావాచకం చాలు. ఎలా ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, గమనిస్తున్నావు. దేన్ని అని క్వశ్చన్ ఆన్సర్ వేసుకుంటే నీవే. అది వేరే జ్ఞానం చెప్పి ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావురా? ఈ భూమి మీద ఉన్నాను. ఏం చేస్తున్నావురా? మెడ్రాస్లో ఉన్నాను అంటాడు. అలా కాకుండా స్వయంగా ఉన్నాను అన్నప్పుడు తేడా వచ్చేస్తుంది. స్వయం అంటే తానే ఉన్నాడు. తాను ఎలా ఉన్నాడు? పరిపూర్ణంగా తాను ఎలా ఉన్నాడు? ఆకాశం ఉన్నందు. అవకాశం అంటే శూన్యమని, బయలని, బట్టబయలని, నిరావరణని, ప్రదేశమని, ఖాళీ స్థలంగా చెప్పబడితే బయలు. ఇంకా గగనం, నింగి అనే ఉన్నాయి. అంటే ఖాళీ. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెచ్చినా గమనించేవాడుగా తాను ఉన్నాడు. ఎవరికాడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే ఏముంది ఇక్కడ? శూన్యం అంటాడు. శూన్యం అన్నవాడు ఉన్నాడుగా. అంటే నువ్వు ఉన్నప్పుడు శూన్యం కదగా. అంటే నీవే ఉన్నావు. నేను ఆకాశ గమనికతో ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? ఆకాశ గమనికతో ఉన్నాను. ఆకాశ గమనిక ఎలా ఉంది? నన్ను నేను గమనించే ఆకాశ గమనిక ఉంది. ఆకాశం తను గమనించడా, గుర్తించడా, తెలుసుకోవటం అసంభవం. నన్ను నేను గమనించడా, గుర్తించడా, తెలుసుకుంటా, శబ్దంతో చెల్లించడా, అనుభవంలో ఆస్వాదించడా సహజం. అప్పుడు స్వయంలో ఎప్పటికైంది? పరిపూర్ణంగా నేను ఉన్నాను. ఆకాశాన్ని పరిపూర్ణంతో పోవచ్చు. ఎలాగంటే ఆకాశం మొదలు కానీ, మధ్య కానీ, తుది కానీ, చూసినాడు కానీ ఎవరైనా ఉన్నారా? మొదలు చివర మధ్యలో కొలతలుగా అందదు. కాబట్టి ఏం చేయాలి? ఆది మధ్యాంతరహితుడు అన్నారు. ఆది మొదలు, మధ్య, అంతము. అంటే మొదలు చివర మధ్య అనేది లేదు. అంటే తుది లేదు, మధ్య లేదు, మొదలు లేదు. ఆది మానవుడు, నేటి మానవుడు, రేపటి మానవుడు. కాలంతో సంబంధించింది. ఆకాశానికి కాలం ఎక్కడుంది? కాలం అంటే ఏంటి? వ్యవధి. నే అనే పదం, నువ్వు అనే పదం వ్యవధి ఉందిగా. ఆ వ్యవధి ఏంటి? కర్మ అవుతుంది, కాలం అవుతుంది. అరే ఏ టైంలో వచ్చారా? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే. ఒక శబ్దం ఇంకో శబ్దం ఉన్నప్పుడు ఇప్పుడే వచ్చాను. ఒక శబ్దం ఇంకో శబ్దం ఉన్నప్పుడు ఇప్పుడే వచ్చాను అన్న భావన వచ్చింది. మౌనంగా కూర్చోమంటే తెలియండి. నవ్వకూడదు, కామ్గా కూర్చో, లేకపోతే కామ్గా అయిపో. నేను శబ్దంలో ఎన్ని పదాలు? నే, చూడు, నా, నే, నీ, నవ్వు అంటే దీర్ఘం. అదే దీర్ఘంగా, అశ్వంగా, తక్కువగా, ఈ విధంగా. నేను పదం, ఉన్నాను పదం. ఉన్నానులో నేను అనక్కర్లేదుగా. తిన్నాను అంటే నేను తిన్నాను. ఉన్నాను, గమనిస్తున్నాను, గమనించేవాడుగా ఉన్నాను. గమనించేవాడుగా లేకుండా దేన్ని గమనిస్తావు? దేహాన్ని. అంటే దేహాన్ని గమనించాలంటే నీకు సహజంగా ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటి? తను తాను గమనించకుండా, అంటే సాక్షిగా గమనించేవాడిగా. ఆ గమనించేవాడిగా ఉంటున్నా ఈ అనుకునేవాడే గమనించేవాడుగా ఉన్నాడు. ఈ అనుకునేవాడే గుర్తించేవాడుగా ఉన్నాడు.
ఈ అనుకునేవాడే గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా ఉన్నాడు. చూస్తున్నాను ఏమంటే నేను ఎరుకతో స్పృహతో ఉన్నాను. నేను తెలుగుతో, జ్ఞానంతో, స్వయం తెలుగుతో, స్వయం జ్ఞానంతో, స్వయం భావంతో, స్వయం తలంతో, స్వయంగా స్మరిస్తూ, స్వయం అనుభవానుభూతిగానే, స్వయం ఉనికి అవగాహనతో, స్వయం అనుభవ అవగాహనతో, స్వయం సత్తుచిత అనుభవ అవగాహనతో స్వయంగా ఉన్నాను. ఈ పదాలు నేను అనే పదాల్లో దేవుడే ప్రశస్తి వస్తుందా రాలా. అంటే నేను ఎలా ఉంది, నేను ఉన్నాను. నేను అనే శబ్దంతో, కదలికతో, నేను శబ్దంతో, శబ్దం లేనప్పుడు నిశ్శబ్దంతో వ్యర్థంగా, నేను శబ్దంతో నిశ్శబ్దంతో ఉన్నాను, ఉనికితో ఉన్నాను. నేను శబ్దం పూర్తిగా లేకుండా, కొద్దిగా లేకుండా అది తోసేసే పెట్టంటారా, ఉన్నాను. ఏంటి ఉన్నాను అంటాడు. అంటే నత్తివాడు అంటాడు. మామూలు ఏరా ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నేను అక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నావు గమనిస్తున్నా. అదేంటి ఎక్కడున్నావు అంటే నేనున్న చోట అంటావు, ఎక్కడ ఏం చేస్తున్నాడు గమనిస్తున్నా అంటావు. దేన్ని? నన్ను నేను గమనిస్తున్నాను.